Hi viewers, welcome to our channel. Today we are going to discuss about our topic name is Janaba. జనాభాకు సంబంధించి పార్ట్ 1లో కొంత డిస్కస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ కమిట్ ద పార్ట్ 2 అనమాట. అయితే భారతదేశ జనాభా 2011 నాటికి ఎంత ఉందంటే 121,726,932 మంది ఉన్నారనమాట. అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ నెంబర్ మాత్రం పక్కకు గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్ మాత్రం పక్కకు గుర్తుపెట్టుకోవాలి. 121 కోట్లని గుర్తుపెట్టుకోవడం కంటే మొత్తం నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా యూజ్ అనమాట. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క జనాభా ఎంత అంటే 121,726,932 మంది అనమాట. అందులో పురుషులు ఎంతమంది ఉన్నారంటే 62,31,00,000. ఒకసారి అభ్యర్థి గుర్తుపెట్టుకోండి, 62 కోట్లు, 62లో సగం 31, 62.62లో సగం 31, 62,31,00,000 అనమాట. అంటే భారతదేశం మొత్తం జనాభా 100% అనుకుంటే అందులో భారతదేశం మొత్తం జనాభా ఎంత 121,726,932 మందిని 100% అనుకుంటే అందులో ఓన్లీ పురుషులే 62,31,00,000 అనమాట. అంటే పురుషులు ఎంత శాతం ఉన్నారంటే 51.54% ఉన్నారనమాట. 51.54% మంది పురుషులు ఉన్నారనమాట. అయితే స్త్రీలు ఎంతమంది ఉన్నారంటే 58,74,00,000 ఉన్నారనమాట. స్త్రీలు ఎంతమంది ఉన్నారంటే 58,74,00,000 మంది ఉన్నారనమాట. అంటే భారతదేశం మొత్తం జనాభా 100% అనుకుంటే అందులో స్త్రీలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారంటే 48.50% ఉన్నారనమాట. ఎంతమంది ఉన్నారు? 48.50% ఉన్నారనమాట. 48.50% ఉన్నారు. అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకుంటే 2001 నుంచి 2011 మధ్య జనాభా ఎంత పెరిగిందంటే 18.19 కోట్లు. అంటే దాని అర్థం ఏంటంటే 18,19,00,000 మంది పెరిగారనమాట 2001 నుంచి 2011 మధ్య. భారతదేశంలో 2001 నుంచి 2011 ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంత జనాభా పెరిగిందంటే 18,19,00,000 జనాభా పెరిగింది. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట. 2001 నుంచి 2011 మధ్య భారతదేశ జనాభా ఎంత పెరిగిందని అడుగుతాడు కంపల్సరీ. 18,19,00,000 అనమాట. చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే జనాభా పరంగా చిన్న దేశాలు గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోనే జనాభా పరంగా చిన్న దేశాలు ఏంటంటే ఫస్ట్ చిన్న దేశం వాటికన్ సిటీ. ఓకే, వాటికన్ సిటీ కంటే కొంచెం పెద్ద దేశం ఏంటంటే తువాలు అనమాట. తువాలు కంటే కొంచెం పెద్ద దేశం ఏంటంటే నౌరు అనమాట. ప్రపంచంలోనే జనాభా పరంగా చిన్న దేశాలు వరుస క్రమంలో రాయండి అంటే ఫస్ట్ చిన్న దేశం వాటికన్ సిటీ. వాటికన్ సిటీ కంటే కొంచెం పెద్దది తువాలు. తువాలు కంటే నౌరు కొంచెం పెద్ద అనమాట. ఓకే, ప్రపంచంలోని చిన్న దేశం ఏంటంటే జనాభా పరంగా చూసుకోండి. ప్రపంచంలోనే జనాభా పరంగా చిన్న దేశాలు అంటే వాటికన్ సిటీ జనాభా చాలా తక్కువ అనమాట. వాటికన్ సిటీ జనాభా ఎంతమంది ఉంటారంటే దేశం మొత్తం జనాభా 1,00,000 మంది ఉంటారు అంతే. వాటికన్ సిటీ జనాభా మొత్తం జనాభా ఎంతమంది ఉంటారంటే 1,00,000 మంది ఉంటారనమాట అంతే. నెక్స్ట్ ఏంటంటే వాటికన్ సిటీ కంటే కొంచెం ఎక్కువ జనాలు ఎక్కడ ఉంటారంటే తువాల్లో ఉంటారు. తువాలు కంటే మరి కొంచెం ఎక్కువ జనాభా ఎక్కడ ఉంటారంటే నౌరులో ఉంటారనమాట. ప్రపంచంలో జనాభా పరంగా చిన్న దేశాలని ఓకేనా, ఇది ఆరోహణ క్రమం చిన్నది నుంచి పెద్దది. ఇది ఆరోహణ క్రమము అంటే చిన్నది నుంచి పెద్దది, అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నది నుంచి పెద్దదిగా రాయండి అని అంటే వాటికన్ సిటీ జనాభా చాలా తక్కువ, దానికంటే కొంచెం తువాలు ఎక్కువ, దానికంటే నౌరు కొంచెం ఎక్కువ అనమాట. ప్రపంచంలోని వైశాల్య పరంగా చిన్న దేశాలు ఏంటంటే మళ్ళీ వైశాల్యం పరంగా కూడా చిన్న దేశం వాటికన్ సిటీ. వాటికన్ సిటీ కంటే మొనాకో కొంచెం పెద్దది. మొనాకో కంటే మళ్ళీ నౌరు అనేది కొంచెం పెద్దది. చూడండి ఒకసారి, వాటికన్ సిటీ రెండు దగ్గరలో కూడా వాటికన్ సిటీ ఫస్ట్ ప్లేస్లోనే వచ్చింది. రెండు దగ్గరలో నౌరు కూడా 3వ ప్లేస్లోనే వచ్చింది. అక్కడ తువాలు వచ్చింది, ఇక్కడ మొనాకో వచ్చింది. జస్ట్ అది కొంచెం గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ప్రపంచంలోని వైశాల్యం పరంగా చిన్నవి ఏంటంటే ఫస్ట్ వాటికన్ సిటీ. వాటికన్ సిటీ కంటే కొంచెం పెద్దది మొనాకో కంటే మరి కొంచెం పెద్దది నౌరు అనమాట. ఓకేనా, అది నెక్స్ట్ ఒకసారి అభ్యర్థులు గమనించండి. ఎన్ ఎస్సే ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్.
ఇది జనాభాకు సంబంధించినటువంటి గ్రంథం అనమాట. ఎన్ ఎస్సే ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్. ఎన్ ఎస్సే ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్. ఎన్ ఎస్సే ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే మాల్థస్ అనమాట. మాల్థస్ అనే వ్యక్తి రాశాడు. ఇతను ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే బ్రిటన్కి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఎన్ ఎస్సే ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్ అంటే దాని అర్థం ఏంటంటే జనాభాకు సంబంధించి కొన్ని విషయాలు చెప్తూ ఒక ఎస్సే రాశాడు అనమాట. అంటే ఒక గ్రంథాన్ని రాశాడు అని అర్థం అనమాట. పాపులేషన్ గురించి కొన్ని సూత్రాలు చెప్తూ ఒక గ్రంథాన్ని రాశాడు అని అర్థం. ఎన్ ఎస్సే ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే మాల్థస్. మాల్థస్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే బ్రిటన్ అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఒకళ్ళు అడిగితే ఎగ్జామ్ అడగవచ్చు అనమాట. అది జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే థామ్సన్ నోటెస్టన్ అని ఇద్దరు శాస్త్రవేత్తలు అనమాట. జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే థామ్సన్ మరియు నోటెస్టన్ అని ఇద్దరు శాస్త్రవేత్తలు అనమాట. జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే థామ్సన్ మరియు నోటెస్టన్ అని ఇద్దరు శాస్త్రవేత్తలు అనమాట. నెక్స్ట్ జనాభా పరిణామ సిద్ధాంతం గురించి కోల్ మరియు హోవర్లు. మరి జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? థామ్సన్ మరియు నోటెస్టన్ అనమాట. అయితే జనాభా పరిణామ సిద్ధాంతం గురించి కోల్ మరియు హోవర్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఎన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ లో ఇన్కమ్ కంట్రీస్ అంటే ఎన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ లో ఇన్కమ్ కంట్రీస్ అనమాట. అంటే అల్పాదాయ దేశాల్లో ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంది అనేది ఒక గ్రంథం అనమాట. అల్పాదాయం అంటే తక్కువ ఆదాయం గల దేశాల్లో, లో ఇన్కమ్ కంట్రీస్ అంటే తక్కువ ఆదాయం గల దేశాల్లో ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంది అనే ఒక గ్రంథాన్ని ఎవరు రాశారంటే ఇద్దరు శాస్త్రవేత్తలు రాశారనమాట. ఎవరు? కోల్ మరియు హోవర్లు అనే ఇద్దరు శాస్త్రవేత్తలు రాశారనమాట. ఆ కోల్ మరియు హోవర్లు అనే ఇద్దరు శాస్త్రవేత్తలు రాసినటువంటి ఎన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ లో ఇన్కమ్ కంట్రీస్ అనే గ్రంథంలో ఈ జనాభా పరిణామ సిద్ధాంతం గురించి చర్చించారనమాట. అయితే ఆ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? థామ్సన్ మరియు నోటెస్టన్ అనమాట. థామ్సన్ మరియు నోటెస్టన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు రాసినటువంటి జనాభా పరిణామ సిద్ధాంతం గురించి కోల్ మరియు హోవర్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఎన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ లో ఇన్కమ్ కంట్రీస్ అనే ఒక గ్రంథాన్ని రాశారనమాట. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు వీళ్ళ గ్రంథంలో ఆ జనాభా పరిణామ సిద్ధాంతం గురించి వివరించారనమాట. అయితే వీళ్ళు ఏమని చెప్పారంటే కోల్ మరియు హోవర్ల ప్రకారము ఈ సిద్ధాంతంలో 3 దశలు ఉన్నాయన్నమాట. కోల్ మరియు హోవర్ల సిద్ధాంతం ప్రకారం ఈ సిద్ధాంతంలో 3 దశలు ఉన్నాయి. అవి ఏంటంటే ఇది అనమాట ఇంపార్టెంట్. చూడండి, అధిక జననాలు అధిక మరణాలు అంటే ఎక్కువ మంది పుడుతున్నారు, ఎక్కువ మంది చనిపోతున్నారు. రెండోది ఏంటంటే అధిక జననాలు అల్ప మరణాలు, ఎక్కువ మంది పుడుతున్నారు, తక్కువ మంది చనిపోతున్నారు. భారత్ ప్రస్తుతం ఈ దశలో ఉందన్నమాట. భారత్ ప్రస్తుతం ఏ దశలో ఉందంటే ఈ దశలో. అంటే అందుకే చూడండి, ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు ఏంటంటే వైద్య సదుపాయాలు అన్నీ పెరిగాయి కాబట్టి జనాభా ఎక్కువ మంది పెరిగిపోతున్నారు, మరి అల్ప మరణాలు తక్కువ మంది చనిపోతున్నారు. అందువల్ల ఏమవుతుంది? భారతదేశంలో పుట్టడం ఎక్కువ మంది పుడుతున్నారు, ఎందుకంటే ఇక్కడ కుటుంబ నియంత్రణ సరిగా పాటించరు. జనాభా ఎక్కువ మంది పుడుతుంది, మరి కుటుంబ నియంత్రణకు ఒక కఠినమైన చట్టాలు ఏమి లేవు కాబట్టి కుటుంబ నియంత్రణ పాటించరు. ఎక్కువ మంది పుడుతున్నారు, తక్కువ మంది చనిపోతున్నారు. తక్కువ మంది చనిపోవడానికి గల కారణం ఏంటంటే వైద్య సదుపాయాలు బాగా డెవలప్ అయ్యాయి కాబట్టి. ప్రస్తుతం భారత్ ఈ స్థితిలో ఉండడం వల్ల భారతదేశంలో జనాభా అనేది పెరిగిపోతుంది అని అర్థం అనమాట. అదేవిధంగా అల్ప జననాలు అల్ప మరణాలు అంటే దాని అర్థం ఏంటంటే తక్కువ మంది పుడతారు, తక్కువ మంది చనిపోతారు. ఇలాంటివన్నీ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్లో ఈ విధానం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకున్నాం అనుకోండి. అమెరికా దేశం భారతదేశం కంటే 5 రెట్లు పెద్దది. అమెరికా భారత్ కంటే కనీసం 4.5 రెట్లు పెద్దది. 5 రెట్లు కాదు, 4 రెట్లు పెద్దది. భారత్ కంటే 4 రెట్లు అమెరికా పెద్దది. అలాంటిది భారత్ కంటే 4 రెట్లు పెద్ద అమెరికా. అంటే భారతదేశం లాంటి 4 దేశాలు కలిపితే అమెరికా అవుతుంది. అలాంటి దేశంలో కూడా 20 కోట్ల మంది జనాలు అన్నాడు. దాని అర్థం ఏంటి? అక్కడ తక్కువ మంది పుడుతున్నారు, తక్కువ మంది మరణిస్తున్నారు అన్నమాట. అంటే డెవలప్డ్ కంట్రీస్లో అన్నింటిలో కూడా ఈ 3వ విధానం ఉంటుంది. అంటే తక్కువ మంది పుడతారు, తక్కువ మంది చనిపోతారు. భారతదేశంలో ఏమవుతుంది? కుటుంబ నియంత్రణ సరిగా లేదు కాబట్టి ఎక్కువ మంది పుడుతున్నారు, తక్కువ మంది చనిపోతున్నారు. మరి ఎక్కువ మంది పుట్టడం, ఎక్కువ మంది చనిపోవడం అంటే మొదటి దశ అంటే దాని అర్థం ఏంటి? అధిక జనాలు ఎక్కువ మంది పుడుతున్నారు, ఎక్కువ మంది మరణిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే
అసలు పూర్తిగా అసలు డెవలప్మెంట్ లేని కంట్రీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా కంట్రీస్లో అనేవి కొన్ని వస్తాయి, కానీ ఆఫ్రికా లాంటి కొన్ని కంట్రీస్ వస్తాయి అనమాట. అక్కడ తినడానికి కూడా తిండి ఉండదు ఆ కంట్రీస్లో అలాంటివి. అయితే ఒకసారి మనం గమనిస్తే భారతదేశంలో ప్రతి 19 మందికి 7 చనిపోతున్నారు అనమాట. భారతదేశంలో పుట్టినటువంటి అంటే జనరల్గా ఇక్కడ ఎస్టిమేషన్ అనేది ఒకసారి వేసుకుంటే ఎలా ఉంటుందంటే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి 19 మందికి 7 చనిపోతుంటారు అనమాట. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి 19 మందికి 7 చనిపోతుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే 12 మంది, అంటే ప్రతి 19 మందికి పుడితే ఆ 19 మందికి 7 చనిపోతున్నారు అనమాట భారతదేశం పరిస్థితి అది. అయితే 1921 పూర్వం భారతదేశం ఒకటో దశలో ఉంది. 1921 పూర్వం భారతదేశం ఒకటో దశలో ఉంది. చూడండి ఒకసారి, 1921 సంవత్సరం కంటే ముందు భారతదేశం ఎలా ఉంది? ఒకటో దశలో ఉంది. అంటే దాని అర్థం ఏంటి? అధిక జనాలు అధిక మరణాలు. 1921 గ్రేట్ డివైడింగ్ ఇయర్ కాకముందు, అంటే 1921 కంటే ముందు భారతదేశం ఒకటో స్థితిలో ఉందంటే భారతదేశంలో ఎక్కువ మంది పుట్టేవాళ్ళు, ఎక్కువ మంది చనిపోయారు. కారణం ఏంటంటే అప్పుడు వయసు సదుపాయాలు అనేవి సరిగా ఉండేవి కాదు. జనాలకి ఏదైనా వ్యాధి వస్తే పసరమంది తినేవాళ్ళు, అది పని చేయకపోతే చనిపోయేవారు అనమాట. అంటే దాని అర్థం ఏంటి? భారతదేశం 1921 పూర్వం ఒకటో దశలో ఉంది. అంటే ఎక్కువ మంది అధిక మరణాలు, అధిక జనాలు అధిక మరణాలు, ఎక్కువ మంది పుట్టేవారు, ఎక్కువ మంది చనిపోయేవారు అనమాట. మరి 1921 తర్వాత భారతదేశం ఏ దశలోకి వచ్చింది? రెండవ దశలోకి వచ్చింది. మరి 1921 తర్వాత భారతదేశం రెండవ దశలోకి రావడం అంటే ఏంటి? ఎక్కువ మంది పుట్టారు, తక్కువ మంది చనిపోయారు. కారణం ఏంటంటే అప్పుడు 1921 తర్వాత భారతదేశంలో వయసు సదుపాయాలు డెవలప్ అయ్యాయి అనమాట. 1921 పూర్వం భారతదేశంలో వయసు సదుపాయాలు లేకపోవడం వల్ల ఎక్కువ మంది పుట్టారు, అధిక జనాలు సంభవించేవి, అధిక మరణాలు కూడా సంభవించేవి. 1921 తర్వాత భారతదేశంలో వయసు సదుపాయాలు అన్ని మెరుగుపడడం వల్ల ఎక్కువ మంది పుట్టారు, తక్కువ మంది చనిపోయారు అనమాట. ప్రస్తుతం కూడా భారత్ ఈ స్థితిలోనే ఉంది. ఇది భారతదేశం యొక్క ప్రజెంట్ పరిస్థితి. నెక్స్ట్ ఒకసారి చూసుకుంటే ఆల్రెడీ చెప్పాం, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క జనాభా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, 121 కోట్ల. ఎంత? 121 కోట్ల 121 కోట్ల 7,26,000 121 కోట్ల 7,26,932 మంది అనమాట. అది. నెక్స్ట్ చూడండి, భారత్లో 2001 నుంచి 2011 మధ్య ఎంత జనాభా పెరిగిందని చెప్పాం? 18,19,00,000 పెరిగిందని చెప్తాం అనమాట. ఎంత? 18,19,00,000 పెరిగింది. అయితే ఇది భారతదేశం మొత్తం జనాభాలో ఎంత శాతం అని కూడా అడగవచ్చు. 17.7% అనమాట. ఇది భారతదేశం యొక్క మొత్తం జనాభాలో ఎంత శాతము? 17.7%. ఇప్పుడు అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్, భారత్లో జనాభా ఎక్కువ గల రాష్ట్రాలు తీసుకుంటే ఇది ఏంటి? 2011 జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎక్కువ జనాభా గల రాష్ట్రాలు ఏంటంటే మొదటి ప్లేస్లో ఏముంది? ఉత్తరప్రదేశ్ ఉంది. రెండో ప్లేస్లో ఏముంది? మహారాష్ట్ర ఉంది. మూడో ప్లేస్లో ఏముంది? బీహార్ ఉందన్నమాట. నాలుగో ప్లేస్లో ఏముందంటే వెస్ట్ బెంగాల్ ఉంది. ఐదో ప్లేస్లో ఎవరు ఉన్నారంటే మధ్యప్రదేశ్ ఉంది. ఇది చూడండి, ఉత్తరప్రదేశ్ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంత ఉందంటే 20 కోట్లు ఉందన్నమాట. ఓన్లీ ఉత్తరప్రదేశ్ జనాభా అమెరికా జనాభాకి ఈక్వల్ అనమాట. ఉత్తరప్రదేశ్ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంత ఉందంటే 20 కోట్లు ఉంది. ఇది భారతదేశం మొత్తం జనాభాలో ఎంత శాతం అంటే 16.49%. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, 4²7², ఇది 16.49% ఉందన్నమాట భారతదేశం మొత్తం జనాభా ఉత్తరప్రదేశ్ జనాభా. ఇక్కడ షార్ట్ కట్ ఏంటంటే ఉమ్మకి బీపీ వస్తే మందు వేయాలి అని గుర్తుపెట్టుకోండి. ఊ అంటే ఏంటి? ఉత్తరప్రదేశ్. ఊ కింద గీత పెట్టింది కదా, ఊ అంటే ఉత్తరప్రదేశ్. మా అంటే ఏంటంటే మహారాష్ట్ర. చూడండి, మధ్యప్రదేశ్ అనుకోగలరు. మా అంటే మధ్యప్రదేశ్. ఏ షార్ట్ కట్ అని ముందు మనం ఒక 5-6 సార్లు చదివితే కానీ మనకు గుర్తుండదు. చదివిన తర్వాత షార్ట్ కట్ అప్లై చేయాలంతే. ఊ అంటే ఉత్తరప్రదేశ్, మా అంటే మహారాష్ట్రని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ బి అంటే బీహార్ అని గుర్తుపెట్టుకోండి. పి అంటే దాని అర్థం ఏంటంటే యాక్చువల్ వెస్ట్ బెంగాల్ అంటాం కదా. పి అంటే ఏమంటామంటే పశ్చిమ బెంగాల్. పి అంటే పశ్చిమ బెంగాల్ అని గుర్తుపెట్టుకోవాలి. బీపీ వస్తే పశ్చిమ బెంగాల్ అని గుర్తుపెట్టుకోవాలి. వస్తే మళ్ళీ చివరికి ఒక మా ఉంది కదా, ఆ మా అర్థం ఏంటంటే మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట.
ఎందుకంటే డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటామని గుర్తుపెట్టుకుంటాం, లేదంటే షార్ట్కట్ ద్వారా గుర్తుపెట్టుకోండి. ఊ అంటే ఉత్తరప్రదేశ్, మా అంటే మహారాష్ట్ర, గీతలు పెట్టాం కదా కింద. బి అంటే బీహార్ అనమాట. పి అంటే ఏంటి, పశ్చిమ బెంగాల్ అని అర్థం. మళ్ళీ ఇంకో ముందు దగ్గర మా ఉంది కదా, అది మధ్యప్రదేశ్ అని అర్థం అనమాట. అదే ఒకసారి చూడండి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 121,26,26,932 మంది. భారత్లో 2001-2011 మధ్య 18,19 జనాభా పెరిగింది. ఇది భారతదేశ జనాభాలో ఎంత శాతం అంటే 17.7% అనమాట. ఓకే, భారత్లో జనాభా ఎక్కువ గల రాష్ట్రాలు 2011 జనాభా లెక్కల ప్రకారం మొదటి ప్లేస్ ఉత్తరప్రదేశ్, రెండో ప్లేస్ మహారాష్ట్ర, మూడో ప్లేస్ బీహార్, నాలుగో ప్లేస్ వెస్ట్ బెంగాల్ లేదా పశ్చిమ బెంగాల్. చూసుకోండి, మొదటి ప్లేసు ఉత్తరప్రదేశ్, రెండో ప్లేస్ ఏంటి మహారాష్ట్ర, మూడో ప్లేసు బీహార్, నాలుగో ప్లేస్ బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్ అనమాట, ఐదో ప్లేస్ మధ్యప్రదేశ్. ఓకే, యూపీ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే 20 కోట్లు అనమాట. ఇది భారతదేశం మొత్తం జనాభాలో 16.49%. ఉమ్మకి బీపీ వస్తే ముందు వేయాలి అని షార్ట్ కట్. నెక్స్ట్ వైశాల్యం పరంగా చిన్న దేశాలు చూసుకోండి. వైశాల్యం పరంగా చిన్న దేశాలు ఏంటంటే ఫస్ట్ చిన్న దేశం గోవా. వైశాల్యం పరంగా చిన్న దేశాలు ఫస్ట్ గోవా, రెండోది సిక్కిం, మూడోది త్రిపుర, నాలుగోది నాగాలాండ్, ఐదోది మిజోరాం. చూసుకోండి, ఫస్ట్ గోవా చిన్నది. గోవా అనేది 25వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇప్పుడంటే 1975వ సంవత్సరంలో. 1975వ సంవత్సరంలో గోవా భారతదేశంలో 25వ రాష్ట్రంగా ఏర్పడింది. గోవా దేని నుంచి విడిపోయిందంటే మహారాష్ట్ర నుంచి విడిపోయిందని గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర నుంచి 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఏంటంటే గుజరాత్ విడిపోయింది, గోవా విడిపోయింది. చూసుకోండి, వైశాల్యం పరంగా చిన్న ఫస్ట్ది గోవా, రెండోది సిక్కిం, మూడోది ఏంటంటే త్రిపుర చిన్నది, తర్వాత నాగాలాండ్ చిన్నది, ఐదోది ఏంటంటే మిజోరాం చిన్నది అనమాట. ఓకే, దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నట్టు వెనుక నుంచి ముందుకు రండి. మిజోరాంలో మీ తీసుకోండి, నాగాలాండ్లో నా తీసుకోండి, త్రిపురలో 3 తీసుకోండి, సిక్కింలో సి తీసుకోండి, గోవా డైరెక్ట్ వెనుక నుంచి రావాలి, మిజోరాం నుంచి రావాలి. షార్ట్కట్ ఏంటి, మేనా త్రిష ఇద్దరు కలిసి గోవాకి వెళ్ళారు. ఇక్కడ వెనుక నుంచి వస్తే మీ అంటే మిజోరాం, నా అంటే నాగాలాండ్, 3 అంటే త్రిపుర, షా అంటే ఇక్కడ సిక్కిం అని గుర్తుపెట్టుకోండి. గోవాకి వెళ్ళారు, అది షార్ట్కట్. వెనుక నుంచి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీ అంటే మిజోరాం, నా అంటే నాగాలాండ్, ఇక్కడ గీత పెట్టాను కదా, 3 అంటే త్రిపుర, షా అంటే సిక్కిం, గోవా. మేనా త్రిష గోవా వెళ్ళారు. ఇది వైశాల్యంలో చిన్న రాష్ట్రాలు అనమాట. కేంద్రపాలిత ప్రాంతాల్లో వైశాల్యం పరంగా పెద్దది ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులు, అందరికీ తెలిసిందే. కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా పరంగా పెద్ద అయితే ఢిల్లీ. చూసుకోండి, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైశాల్యం అంటే విస్తీర్ణం పరంగా పెద్దది అని ఏదైతే అండమాన్ నికోబార్ దీవులు అని పెట్టాలి. కానీ కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా పరంగా పెద్దది అంటే ఢిల్లీ అని మాట్లాడాలి. చూసుకోండి, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైశాల్యం పరంగా పెద్ద అయితే అండమాన్ నికోబార్ దీవులు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా పరంగా పెద్ద అయితే ఢిల్లీ అనమాట. ఒకసారి 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనాభా ఎంతమంది ఉన్నారంటే ఒకసారి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో 1 కోటి జనాభా కలిగినటువంటి ఒకే ఒక నగరం ఏంటంటే ముంబై నగరం. భారతదేశంలో ఒకే 1 కోటి కలిగినటువంటి నగరం ఏంటంటే ఒక్క ముంబై నగరం. 1 కోటి జనాభా కానీ కలిగి ఉంటే నగరాన్ని ఏమంటారంటే కాస్మోపాలిటన్ సిటీ అని అంటారు. భారతదేశంలో కాస్మోపాలిటన్ సిటీ అంటే అది ఒక్క ముంబై అనమాట. ఒక ముంబైలో మాత్రమే 1 కోటి జనాభా ఉన్నారు. మిగతా ఏ నగరంలో కూడా 1 కోటి జనాభా లేరు. భారతదేశంలో ఒకే ఒక కాస్మోపాలిటన్ సిటీ ఏంటి అంటే ముంబై అని చెప్తున్నమాట. ఇక్కడ చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనాభా ఎంతమంది అంటే 1,67,00,000. చాలామంది ఇక్కడ ఢిల్లీ అంటే ఢిల్లీ నగర జనాభా 1,67,00,000 అని అనుకోకూడదు. ఇక్కడ ఢిల్లీ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఓకేనా, ఆ ఢిల్లీ యొక్క రాజధాని న్యూఢిల్లీ. ఇక్కడ ఢిల్లీ అంటే ఏంటంటే ఢిల్లీ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం, ఆ ఢిల్లీ యొక్క రాజధాని న్యూఢిల్లీ అనమాట. ఓకేనా, ఢిల్లీ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం అంటే ఒక రాష్ట్రం లాగా అనమాట. ఢిల్లీ మొత్తం జనాభా ఎంతమంది అంటే 1,67,00,000 అనమాట. ఓకేనా, కేంద్రపాలిత ప్రాంతం మొత్తం జనాభా అంటే ఢిల్లీ ఒక రాష్ట్రంలో ఒక కేంద్రపాలిత ప్రాంతం లాగా. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం మొత్తం మీద 1,67,00,000 ఉన్నారనమాట. ఇది ఓకే, దట్స్ ఆల్ టుడే. రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.